అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా ట్రీట్మెంట్ కూడా ఎండ్ అయిపోయింది. ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ట్రీట్మెంట్ అయింది కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటంటే బోన్స్ వీక్ అవ్వడం అనమాట. సో బోన్స్ గుల్లబారిపోయి నీ పెయిన్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడము, ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే నేను కొన్ని ఫాలో అవుతున్నాను. ఎండలో నడవడము, నువ్వులు పచ్చడి తినడము అలా ఫాలో అవుతున్నా, అయినా కూడా సరిపోవట్లేదు. అందుకే నేను ఇది ఇంకా నల్లేరు అని చెప్పి మీకు చాలామందికి ఐడియా ఉంటుంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ కూడా అవుతుంది నల్లేరు పచ్చడి అని. సో అది తెచ్చుకున్నాను అనమాట. సో నల్లేరు కూడా దొరకట్లేదు ఈ మధ్య. నాకు ఒక దగ్గర దొరికింది. అది కోసి వచ్చేసరికి నాకు అర్థమైందనమాట ఏంటంటే అది దానంతటా అది పెరగలేదు, అది ఎవరో పెంచుకుంటున్నారని. సరే అని చెప్పి ఎలాగో దొరికిందని చెప్పి ఇంటికి వచ్చేసా. అయినా సరిపోలేదు. మా ఇంటి దగ్గర గోళంలో అయితే చిన్న చెట్టు ఉంది, అందులో కొంచెం ఏరుకొని వచ్చేసాను ఇంకా. సో దాన్ని ఇలాగా ఆయిల్ హ్యాండ్కి రాసుకొని, ఎందుకంటే ఆయిల్ రాయాలి లేకపోతే మనకి దురద వచ్చేస్తుంది. ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ తీసి ముక్కలు కట్ చేస్తాను. సో ఈ నల్లేరు పచ్చడి చాలా సింపుల్ రెసిపీ అండి. నేనైతే యూట్యూబ్లో చూశాను ఎలా చేస్తారు ఈ పచ్చడి అని. చూసిన తర్వాత చాలా సింపుల్ అనిపించింది. కాకపోతే టైం కొంచెం పట్టింది, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం చేయడము. సో కొంచెం ఆయిల్ వాడుకొని ఆవాలు జీర అన్నీ వేసేసి, కొంచెం ఆవాలు జీర చిటిపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసి వేపేసాను. సో యూట్యూబ్లో రెసిపీ చూపించినట్టు పల్లీలు వేసాను. పల్లీలు మాడిపోతేమో డౌట్ వచ్చింది, కానీ మాడిపోలేదు, థ్యాంక్ గాడ్. అండ్ మా గార్డెన్లో పెరిగిన పచ్చిమిర్చి వేసేసాను. కొన్ని టమాటోలు వేసి వేపిన తర్వాత ఈ ముక్కలు కట్ చేసిన నల్లేరు వేసాను. మనము ఇందులో ఈ పచ్చడి ఏంటంటే కొంచెం దురద పడుతుంది, నాలుక సరిగ్గా వేపుకోవాలి. అండ్ కొంచెం ఉప్పు వేసి మగ్గబెట్టుకోవాలి. మా అమ్మగారు ఏంటంటే చెప్పారు, కొంచెం చింతపండు రసం వేసి బెల్లం వేసి కొంచెం ఎక్కువసేపు మరిగివ్వమన్నారు, కానీ నేను అది ఫాలో అవ్వలేదు. అందుకే కొంచెం ఎండలోనే కొంచెం దురద అనిపించింది, మరీ అంత కాదు, తట్టుకోగలము. ఈ పచ్చడికి అయితే చింతపండు అయితే మస్ట్ వేయాల్సిందే. సో కొంచెం చింతపండు, నచ్చితే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసాను, గ్రైండ్ చేసేసాను. పచ్చడి గ్రైండ్ అయిపోయిన తర్వాత తాలింపు వేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు కరివేపాకు టైంకి దొరకలేదు, ఇంకా షాప్కి వెళ్ళి ఓపిక కూడా లేదు, ఉన్నదాంతో తాలింపు పెట్టేశాను. సో ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయింది. ఈ నల్లేరు పచ్చడికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే రైస్. వేడి వేడి రైస్తోని ఈ పచ్చడి తింటే చాలా బాగుంది, చాలా మంచిగా పచ్చడి వచ్చింది. సో ఇదేనండి ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.